ఈ మెటీరియల్ కూడా పెట్టాను నేను, ఇది ఒకసారి చూసుకోండి పైన, మర్చిపోమాకండి. ఇట్లా టేబులర్ ఫామ్ లో వేయడం అనేది నిజంగానే బాగుంది. ఓకే, ఇప్పుడు మోడిఫైడ్ యూలార్స్ మెథడ్ కావచ్చు, యూలార్స్ మెథడ్ కానీ, ఈ రంచుకుటా మెథడ్ కానీ, అన్నీ కూడా చాలా ప్రాబ్లమ్స్ చాలా బాగుంది. టేబులర్ ఫామ్ వేసుకుంటే మనకు క్లియర్గా ఉంటుంది. ఎగ్జామ్లో కూడా ఇలా వేస్తే బాగుంటుంది. ఇప్పుడు నోట్ చేసుకోండి, మళ్ళీ టైం దొరకదు కదా, ఇప్పుడే కదా ఉండేది, మళ్ళీ టైం దొరకదు. ప్రాబ్లమ్స్ కొన్ని నేను చెప్పాను నోట్ చేసుకోమని, ఏదైనా చెప్తే నోట్ చేసుకుంటారా, అది ఇంపార్టెంట్ అని. మీకు కొన్ని ప్రాబ్లమ్స్ నేను ఇది చెప్పాను, నేను 9th 1 అనుకుంటా, 9th 1. సరే, ఈరోజు ఒకసారి ఈ మిల్లే మెథడ్ ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ దానికంటే ముందు ప్రిడిక్టర్ కరెక్టర్ మెథడ్స్, అదే మనం మిల్లే మెథడ్లో దాన్ని డిస్కస్ చేసాం మనము, ప్రిడిక్టర్ కరెక్టర్ మెథడ్స్ అని చెప్పేసి. సో యాక్చువల్గా మోడిఫైడ్ యూలార్స్ మెథడ్ ఫార్ములా ఇది, ఓకేనా. మోడిఫైడ్ యూలార్స్ మెథడ్లో ఫార్ములా ఇది, చూడండి కింద చూద్దాం. ప్రిడిక్టర్ కరెక్టర్ మెథడ్ చదవండి. The value of y1 first estimated by using 1. Then this value is inserted in the right hand side of something. The technique of refining an initial crude estimate of yi, it means that more accurate formula known as predictor corrector method. Predictor అంటే ఊహించడము, దాని తర్వాత కరెక్టెడ్, దాన్ని కరెక్ట్ చేసుకోవడం. అదే ఇప్పుడు మనం చేసే పని కూడా ఆ మిల్లే మెథడ్ కూడా అదే ఉండేది. ఎప్పుడు ఉంది చేస్తే మీకు తెలుస్తుంది. వీ నౌ డిస్క్రైబ్ సచ్ మెథడ్స్, దట్ ఈస్ ప్రెడిక్టర్ కరెక్ట్ మెథడ్లో ఫస్ట్ మెథడ్ వచ్చి మిల్లే మెథడ్, నెక్స్ట్ యాడమ్ బుష్ఫోర్డ్ మెథడ్ అని. బట్ మనకి ఇక్కడ మీ సిలబస్లో ఈ మిల్లే మెథడ్ మాత్రమే మన దగ్గర ఉండదు, ఓకేనా. ఇక్కడ ప్రెడిక్టర్ కరెక్ట్ మెథడ్స్ రెండు, ఒకటి మిల్లే మెథడ్, ఇంకోటి యాడమ్స్ బుష్ఫోర్డ్ మెథడ్, లేదా యాడమ్స్ మెథడ్ కూడా అంటుంది సింపుల్గా, యాడమ్స్ మెథడ్ అనొచ్చు, మిల్లే మెథడ్. సో నోట్ చేసి పెట్టుకోండి, మర్చిపోమాకండి. ప్రెడిక్టర్ కరెక్టెడ్ మెథడ్స్ ఆర్ two methods, that is Milne method and Adam Ashforth method. లేదా Adams method కూడా చూడండి, మళ్ళీ కన్ఫ్యూజ్ కాకుండా చూడండి. సో ఇక్కడ ఏమంటారు చూడు, ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మీకు ఇది నేను ఆల్రెడీ డిస్కస్ చేస్తాను, నేను మిల్లే మెథడ్ అనేటువంటిది, మిల్నేస్ మెథడ్. సో మనకేమి ఇస్తాడు ఇక్కడ, dy/dx విత్ ఇనిషియల్ కండిషన్స్ ఇస్తున్నాడు. సో మనకేమి ఇస్తాడు, y డాష్ ఇస్తాడు, దట్ ఈజ్ f ఆఫ్ x, yలో ఒక y డాష్ అని ఇస్తాడు. ఇనిషియల్ కండిషన్స్ కూడా ఇస్తాడు, y0 వాల్యూ ఇస్తాడు, అట్లాగే x0 వాల్యూ కూడా ఇస్తాడు. x0 అయినప్పుడు y0 వాల్యూ ఎంత అనేది కూడా కనుక్కుంటాం. నౌ ఇది ఇక్కడ రాశారు, ది వాల్యూ y0 ఈక్వల్ టు y ఆఫ్ x0 ఈస్ గివన్. వీ కంప్యూట్ y1 ఈక్వల్ టు y ఆఫ్ x0 ప్లస్ h, y2 ఈక్వల్ టు y0. జస్ట్ ఈ లైన్ గమనించండి, y1 ఈక్వల్ టు, ఇది మనకి కన్ఫ్యూజ్ కావద్దంటారా, y ఆఫ్ అని రాస్తే అర్థం ఏమంటే నథింగ్ బట్ f ఆఫ్ అని, ఓకేనా. ఇక్కడ ఉంది కదా, దీన్ని f ఆఫ్ అని, మళ్ళీ ఏం కన్ఫ్యూజ్ కావద్దండి, f బదులు y రాశారు, వేరు ఇంకేం లేదు. సో వాట్ ఈజ్ y1 అంటే ఫంక్షన్ ఆఫ్ x0 ప్లస్ h అని అర్థం. ఇక్కడ ఫంక్షన్ ఆఫ్, మనం మామూలుగా ఫంక్షన్ ఆఫ్ అంటే f వాడుకుంటాము, ఇక్కడ y అని రాసి పెట్టారు, వేరు ఇంకేం తేడా ఏం లేదు, ఓకేనా. y ఆఫ్ x అని అంటాం కదా, సో గమనించండి, ఇక్కడ y ఆఫ్ x అన్నా f ఆఫ్ x అన్నా అంతా ఒకటే. సో ఇప్పుడు f y కన్ఫ్యూజ్ కావాల్సిన పర్లేదు, రైట్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. సో ఇక్కడ y1 వాల్యూ ఎలా వస్తుంది, y ఆఫ్ x0 ప్లస్ h, y2 వాల్యూ
వై ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ 2h, y3 అంటే వై ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ 3h. సో ఈ విధంగా ఈ వాల్యూస్ y1, y2, y3 వాల్యూస్ కనుక్కుంటాం బై పికార్డ్స్ మెథడ్ లేదా టైలర్ సిరీస్ మెథడ్ ప్రకారంగా దీన్ని కనుక్కుంటాం. దాని తర్వాత ఏం చేస్తామంటే ఎఫ్ నాట్ అని చెప్పాను మీకు ఆల్రెడీ, నేను నోటేషన్ కూడా ఇచ్చాను. ఎఫ్ నాట్ అంటే నథింగ్ బట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ వై నాట్ని ఎఫ్ నాట్ అని రాస్తాము. నెక్స్ట్ F1 అంటే ఏమంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ హెచ్ కమా y1, దీన్ని నొటేషన్ ఇది అంతే, F1 అని రాస్తాము. ఓకేనా, ఎక్స్ నాట్ ప్లస్ 2h కమా y2 అనేది F2. సో ఆ విధంగా ఎఫ్ నాట్ ఏమి ఇక్కడ మనం ఏం గుర్తుంచుకోవాలా, ఎఫ్ నాట్ అంటే ఏంది, ఎఫ్ నాట్ అంటే ఏంది, ఎఫ్ నాట్ అంటే ఏంది సఫిక్స్లో చూడండి, ఇవన్నీ గుర్తుపెట్టుకోలేదు. ఎఫ్ నాట్ ఈజ్ నథింగ్ బట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ కమా వై నాట్ అని నొటేషన్ ఇవి, ఇంకేం లేదు. F1 అంటే ఎఫ్ ఆఫ్ ఇక్కడ రాసాడు ఎక్స్ నాట్ ప్లస్ హెచ్ కమా ఇక్కడ 1 కాబట్టి ఇక్కడ y1 అని రాయాలి, వేరే ఇంకేం లేదు. ఓకేనా, F2 అంటే ఎఫ్ ఆఫ్ చెప్పండి ఎక్స్ నాట్ ప్లస్ 2h కమా ఇక్కడ y2 రాయాలి, ఇక్కడ F2 అంటే ఇక్కడ y2 రావాలి. సో ఆ విధంగా అనమాట. రైట్, బాగానే ఉంది. నౌ ఇక్కడ గమనించండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఇక్కడ రాసాడు చూడండి. దెన్ టు ఫైండ్ y4 వాల్యూ కనుక్కోవాలి. విధంగా y1, y2, y3 ఈ ప్రకారం కనుక్కుంటాము. నెక్స్ట్ y4 కావాలి. y4 అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ 4h అనేది. వి సబ్స్టిట్యూట్ న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. ఇక్కడ న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా అంటే ఇదే కదా, ఎఫ్ నాట్ ప్లస్ ఎన్ ఇంటూ డెల్టా ఎఫ్ నాట్, ఎన్ ఇంటూ n మైనస్ 1/2 ఏమి డెల్టా స్క్వేర్ ఎఫ్ నాట్. ఇది కనిపిస్తుంది లేదు నాకు తెలియదు, కనిపిస్తుంది ఇది ఇక్కడ డెల్టా స్క్వేర్ ఎఫ్ నాట్. ఓకేనా, n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2/6 డెల్టా క్యూబ్ ఎఫ్ నాట్ అండ్ సో ఆన్. ఓకేనా, అండ్ సో ఆన్. సో ఇక్కడ ఈ విధంగా y4 ఫైనల్గా ఇది y4 ఫార్ములా, మళ్ళీ మర్చిపోమాకండి y4 ఫార్ములా. ఓకేనా, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ నేను ఇక్కడ రాస్తాను నేను కావాలంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారేమో అని. సో యాక్చువల్గా ఏముందప్ప, y1 అంటే మీ వై ఆఫ్ ఇక్కడ రాసాను చూడు, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతుంది, జస్ట్ మళ్ళీ రిపీట్ చూపిస్తాను నేను. ఇక్కడ ఎక్స్ నాట్ ప్లస్ హెచ్ ఉండదు, వై ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ హెచ్, దట్ ఈస్ y1, y2, y3, y1, y2, y3. ఓకేనా, సో యా ఎక్స్ నాట్ ప్లస్ ఎక్స్ నాట్ ప్లస్ హెచ్, y2 అంటే వై ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ 2h ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. ఆ విధంగానే మీకు ఆల్రెడీ నేను చెప్పాను నేను, ఎఫ్ నాట్ అంటే ఏమి, ఇది ఒక నోటేషన్ అయ్యా. ఎఫ్ నాట్ అంటే ఏమి ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ కమా వై నాట్. ఓకేనా, F1 అంటే ఏం రాయాలా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ హెచ్ కమా ఈడ y1 రాసుకోవాలి అండ్ సో ఆన్. ఈ నోటేషన్స్ గుర్తుపెట్టుకోండి, మిల్లిన మెథడ్లో ఈ నోటేషన్స్ గుర్తుపెట్టుకోండి. నౌ y4 అంటే దీని నుంచే మీరే చెప్పండి, దీని నుంచి y4 అనేది ఎంత వస్తుందా, y4 అనేది ఎంత వస్తుంది, y4 అనేది ఎంత వస్తుంది, ఎక్స్ నాట్ ప్లస్ 4h కదా. y4 అంటే ఏంది ఎక్స్ నాట్ ప్లస్ 4h అనమాట, వై ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ 4h. ఓకేనా, అదే ఇక్కడ ఏమవుతుందో అది, అంటే ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఏమది, y4 ఈక్వల్ టు y0 ప్లస్ ఇంటిగ్రేషన్ ఫ్రమ్ x0 టు x0 ప్లస్ 4h. ఇప్పుడు నేను టిక్లు ఏమైతే పెట్టాను అది నోట్ చేసి పెట్టుకోండి. ఓకేనా, నౌ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కమా వై అంటే ఇంతకుముందు న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా ఉంది కదా, దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేసుకున్నాము. చివరికి మనకు వచ్చేది అనేది అన్నా కనీసం ఏదైనా గుర్తుపెట్టుకోండి, చివరికి ఏమొస్తుంది అనేది గుర్తుపెట్టుకోండి. సో చివరికి ఏమొస్తున్నాయా, దిస్ ఈజ్ y4 అనేది, ఇది ప్రెడిక్టర్ అంటాం. సో ఇక్కడ చూడు రాశారు ఇక్కడ క్లియర్గా, ఫైనల్గా ఇక్కడ రాశారు y4 బ్రాకెట్లో p రాశారు, మర్చిపోమాకండి. ఇది జాగ్రత్తగా ఏమన్నా నోట్స్లో కూడా లేదా పేపర్లో నోట్ చేసుకోండి, మర్చిపోమాకండి. మిల్నేస్ మెథడ్లో ప్రెడిక్టర్ ఫార్ములా అనేది ఇది ప్రెడిక్టర్ ఫార్ములా.
గమనించండి, మర్చిపోవద్దంటారా. y4 కి పైన p అని పెట్టారు. ఇది చాలా బాగుంది, ఇది చాలా బాగుంది, నోట్ చేసి పెట్టుకోండి, మర్చిపోమాకండి. నేను మళ్ళీ చెప్తున్నాను. ఇది బాక్స్ వేసుకుని ఎక్కడ రాసి పెట్టండి. y4 పైన p అని రాశాను. p అంటే దట్ ఈస్ ప్రెడిక్టర్. ప్రిడిక్ట్ చేస్తాం, దాని వాల్యూ ఎంత ఉంటుందని ఊహిస్తాం. ఓకేనా, ప్రిడిక్ట్ చేయడం అంతా. సో ఏం ఫార్ములా ఇక్కడ అంటే y0 + 4h/3 2f1 - f2 + 2f3. మీకు ఇవన్నీ మీకు తెలుసు. f1 అంటే ఎంత చెప్పండి, నిజం చెప్పాను నేను. f0 అంటే ఎంత చెప్పండి అయ్యా. x0 + h, ఇది f ఆఫ్ అని రాయొచ్చు. f ఆఫ్ x0 + h. f1 అంటే x0 h, సారీ ఒక్క నిమిషం. x0 + h, సారీ 1 minute. x0 ఎలా గుర్తుందా? f ఆఫ్ x0, y0 అనేది f0 వాల్యూ. f1 అంటే f ఆఫ్ x0 + h, ఒక h, ఇక్కడ y1 అని రాయాలి. సో ఈ విధంగా f2 అంటే కూడా అంతే. f2 అంటే f ఆఫ్ x0 + 2h, ఇక్కడ y2. ఈ విధంగా ఇక్కడ ఈ బాక్స్ ఏదైతే చూపిస్తున్నానో ప్రెడిక్టర్ ఫార్ములాని సపరేట్ గా నోట్స్ లో రాసి పెట్టండి. ఇది కంఠస్థం చేయండి. మిల్లే మెథడ్ లో ప్రెడిక్టర్ ఫార్ములా వచ్చి y0 + 4h/3 × 2f1 - f2 + 2f3. ఓకేనా, మైనస్, లేదా దీని ఇట్లా కూడా నోట్ చేసుకోవచ్చు. ఆర్ ఎట్లా రాసుకోవచ్చా, y0 + 4h/3 బ్రాకెట్ వేసుకొని 2 కౌంట్ బ్రాకెట్ తీసుకొని ఏం రాద్దామా, f1 + f3 - f2. మీకు ఏది ఈజీగా ఉంటే అది నేర్చుకోండి. ఓకేనా, ఇట్లన్నా రాసుకోవచ్చు, లేదా ఇట్లయినా రాసుకోవచ్చు. రైట్. ఇక్కడ రాశారు విచ్ ఈస్ కాల్డ్ ప్రెడిక్టర్ ఆఫ్ y4 యొక్క ప్రెడిక్టర్ వాల్యూ. ఓకేనా, హ్యావింగ్ ఫైండ్ y4 we obtained ఫస్ట్ అప్రాక్సిమేషన్ ఆఫ్ f4 యొక్క ఫస్ట్ అప్రాక్సిమేషన్. ఇది ఫార్ములా ఇక్కడ పైన రాసాను చూడండి. ఇక్కడ దీని ప్రకారంగా f4 = f ఆఫ్ x0 + 4h, y4. ఈ విధంగా ఈ ఫార్ములాను వాడుకొని f4 అనేదాన్ని కనిపెట్టాలి. f4 కనుక్కున్నాక ఏమి, దెన్ ది బెటర్ వాల్యూ ఆఫ్ y4 ఈజ్ ఫౌండ్ బై సింప్సన్స్ రూల్. సింప్సన్స్ రూల్ అన్నప్పుడు h/3 వేస్తాం. ఇక్కడ h/3 గుర్తుపెట్టుకోండప్ప, h/3. అందుకే దీన్ని ఏమంటారు, కరెక్టర్ ఫార్ములా. కరెక్టర్ ఫార్ములా ఈజ్ ఏమి, అది ఎందుకు వాడతాం కరెక్టర్ ఫార్ములాని, ఫర్ ది బెటర్ అప్రాక్సిమేషన్, టు ఫైండ్ ది బెటర్ అప్రాక్సిమేషన్. సో మరి మీ అందరూ వింటున్నారు లేదు నాకు తెలీదు, వినపడుతుందా నా మాటలో? సార్ వినపడుతుంది సార్. నేనేం చెప్తానంటే ఇక్కడ ఈ బాక్స్ ఉంది కదరా, మిల్లే మెథడ్ లో ఈ రెండు ఫార్ములాస్ బాగా గుర్తుపెట్టుకోండి. y4 పైన p బ్రాకెట్ లో p వేస్తున్నాం, దట్ ఈస్ ప్రెడిక్టర్ ఫార్ములా. అంటే ప్రెడిక్ట్ ఫార్ములా వాడుకొని y4 కనుక్కుంటాము, దాని తర్వాత f4 కనుక్కుంటాము. y4 కనుక్కున్నాక f4 y4 వస్తేనే ఇది f4 వచ్చేదానికి. ఎందుకంటే f4 లో చూడండి, ఇక్కడ y4 అనేది ఉందా లేదా. కాబట్టి ఇది కనుక్కున్న తర్వాత f4 కనుక్కోవాలి. f4 కనుక్కున్న తర్వాత అది ఇక్కడ మళ్ళీ ఇక్కడ వాడతాం. ఇక్కడ f4 అనేది ఇక్కడ మళ్ళా వాడతాం. నౌ ది బెటర్ వాల్యూ ఆఫ్ y4 ఈజ్ ఫౌండ్ బై సింప్సన్స్ రూల్. దీన్ని ఇక్కడ టు ది పవర్ ఆఫ్ c అని వేసాం. ఇక్కడ టు ది పవర్ ఆఫ్ c. సో దీన్ని కరెక్టర్ ఫార్ములా అంటాము. రెండవ బాక్స్ వచ్చి కరెక్టర్ ఫార్ములా. ఓకేనా. సో మిల్లే మెథడ్ లో ఫస్ట్ ఏమో మనము ప్రెడిక్టర్ ఫార్ములా వాడుకుంటాము. ప్రెడిక్ట్ ఫార్ములా వాడిన తర్వాత y4 కనుక్కున్నాక f4 కనుక్కుంటాం. f4 కనుక్కున్నాక ఈ కరెక్టర్ ఫార్ములా వాడుకొని బెటర్ అప్రాక్సిమేషన్ అనే దాన్ని మనము వర్క్ చేస్తాము. బెటర్ అప్రాక్సిమేషన్ వాడతాము.
సో బెటర్ అప్రాక్సిమేషన్ ఇంకా కరెక్ట్గా ఉండేటువంటి వాల్యూ కనిపెట్టడమే, ఇంకేం లేదు. మళ్ళీ నెక్స్ట్ చదవండి ఇక్కడ. Then an improved value of y4 is computed and again the corrector formula is applied to find still better value of y4. We repeat this step until y4 remains unchanged. ఓకేనా, ఇది ఈ ప్రాసెస్ ఎంతవరకు చేస్తూ ఉంటాము, y4 వాల్యూ మారినంత వరకు, అంటే 2 సార్లు ఎన్నిసార్లు చేసినా మళ్ళీ అదే వచ్చింది అనుకో, అది కరెక్టర్ ఫార్ములా అయిపోతుంది. సో వన్స్ y4 and f4 are obtained, the desired degree of accuracy y5 అనేదాన్ని మళ్ళీ ఇక్కడ కనిపెడతాం. మళ్ళీ y5కి మళ్ళీ ఇదేమవుతుంది, y5కి సేమ్ చూడండి ఇక్కడ పైన ఏమైనా రాసాను అదే, వెరీ గమనించండి. y5కి ప్రెడిక్టర్ ఫార్ములా చూడండి, y4కి ప్రెడిక్టర్ ఫార్ములా ఏముంది, 4h y0 plus 4h by 3 2f1 minus f2 plus 2f3. ఇది y4కి. y5కి ఏముంది, y4 కనుక్కున్నాక y5ని కనుక్కోవాలా, y5 యొక్క ప్రెడిక్టర్ ఫార్ములా. అది ఎట్లా వస్తుంది, ఇక్కడ y0 స్థానంలో ఈ బాక్స్ లో y0 స్థానంలో y1 వేయాలి, 4h/3 మళ్ళీ బ్రాకెట్లో మళ్ళీ మామూలే, ఇక్కడ ఏమైతే వచ్చిందో అదే బ్రాకెట్, అంటే ఇక్కడ ఏమి మార్చుకోవాలా, నెక్స్ట్ హయ్యర్ వాల్యూ వేయాలి. ఇక్కడ f1 బదులు f2 రాస్తాము, f2 బదులు f3, నెక్స్ట్ f3 బదులు f4, అలా మర్చిపోమాకండి. సో ఈ విధంగా ఈ ఫార్ములాస్ నోట్ చేసి పెట్టుకోండి. అట్లే చూడండి, y4 యొక్క కరెక్టర్ ఫార్ములా వచ్చి ఇది, y5కి కరెక్టర్ ఫార్ములాకి తేడా గమనించండి, ఇది నోట్ చేసి పెట్టుకోండి, ఈ తేడా గమనించండి, ఇది కానీ ఓకేనా. సరే ఇది చూద్దాం, ఇది చూడండి ఏముందినా, y5కి కరెక్టర్ ఫార్ములా వచ్చి y2 బదులు y3 రాసాము, h/3 మామూలే, f2 బదులు f3, f3 బదులు f4 బదులు f5. సో ఏం రాశారు, we repeat this step until y becomes stationary అంటే అన్చేంజ్డ్, మార్పు జరగనంత వరకు, y5లో మార్పు జరగనంత వరకు దీన్ని ప్రొసీడ్ అవుతూనే ఉంటాము. నెక్స్ట్ ఈ విధంగానే మళ్ళా ఏం చేయాలా, y6 కనుక్కోవాలా, అంటే నేను చెప్పేది ప్రొసీజర్ చెప్తున్నాను, ఈ ప్రకారంగా మనము చేయాలి. సరే, దిస్ ఈజ్ మిల్నేస్ ప్రెడిక్టర్ కరెక్టర్ మెథడ్. సో నుంచి మనం డిస్కస్ చేసినంత మిల్నేస్ కరెక్టర్ ప్రెడిక్టర్ మెథడ్. సో మర్చిపోమాకండి, లేదా మిల్నేస్ మెథడ్ అన్నా మిల్నేస్ ప్రెడిక్టర్ కరెక్టర్ మెథడ్ అన్నా అంతా ఒకటే. జస్ట్ ఈ ఎగ్జాంపుల్ చూడండి, మీరు గుర్తుపెట్టుకోవాలి ఫార్ములాస్ని. నేను చెప్తూ ఉన్నప్పుడే ఒక రఫ్ బుక్ పేపర్ ఎక్కడో చోట తీసుకొని అది కాపీ చేసుకోవాలి, అప్పుడే గుర్తుంటుంది. ఊరికే జస్ట్ వినేసేసి వదిలేసేస్తే లాభం లేదు. ఎందుకంటే ఎంత కష్టపడి నేను మెటీరియల్ గ్యాదర్ చేసి మీకు చూపించి చెప్తూ ఉంటే మీరు అది యూజ్ చేసుకోకపోతే ఏమవుతుందంటే బూడిదలు పోసి పన్నీర్ అయిపోతుంది. అది నేను చెప్పేది. రైట్, ఈ ప్రాబ్లం చూడండి. అప్లై మిల్నేస్ మెథడ్ టు ఫైండ్ ఏ సొల్యూషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో ఇక్కడ చూడబ్బా, ఇక్కడ మనకేమి ఇచ్చారు చూడు, y' = x - y² ఇచ్చాడు. సో విచ్ మీన్స్ కింద రాస్తా నేను. సో మనకేమి ఇచ్చినట్టు f of x, y ఈజ్ ఈక్వల్స్ టు x - y² మనకి ఇచ్చేసారు. నెక్స్ట్ ఇనిషియల్ కండిషన్స్ కూడా ఇచ్చారప్ప, ఇక్కడ రాశారు చూడు. ఇనిషియల్ కండిషన్ అంటే ఏమి, x0 వాల్యూ కూడా 0, y0 వాల్యూ కూడా 0. ఇవి ఇనిషియల్ కండిషన్స్ అవుతాయి. ఓకేనా, ఇనిషియల్ కండిషన్స్ అవుతాయి. తర్వాత f of x, y అనేది గుర్తించాలి. ఫస్ట్ ఏ ప్రాబ్లం ఇచ్చినా ఇవి రెండు గుర్తించుకోవాలి. ఇచ్చినటువంటి ప్రాబ్లం నుంచి f of x, y ఎంతో రాసుకోవాలి. తర్వాత x0, y0 కూడా రాసుకోవాలి. 7 మంది ఉన్నారా? రైట్, ఓకే. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నాం, ఇక్కడ ఫార్ములా చూడండి. యూజింగ్ ది పికార్డ్స్ మెథడ్. మిల్నే మెథడ్ వాడేటప్పుడు 2 మెథడ్స్ మనం కంబైన్ చేస్తాం. ఒకటి ఈ ప్రెడిక్టర్ ఫార్ములా వాడుకోవడానికి పికార్డ్స్ కానీ టైలర్ సిరీస్ ఎక్స్పాన్షన్ వాడుకుంటాము. నెక్స్ట్ కరెక్టర్ ఫార్ములా కోసంగా సింప్సన్స్ రూల్ వాడుకుంటాము. మిక్సింగ్ ఆఫ్ ప్రెడిక్టర్ అంటే ఈ మిల్నే మెథడ్ అనేది ఏం చెప్తుందంటే, మిక్సింగ్ ఆఫ్ అంటే ప్రెడిక్టర్ ఫార్ములా అనేది ఏమి అంటే పికార్డ్స్ అండ్ టైలర్ సిరీస్
ఎక్స్పాన్షన్, టైలర్ సిరీస్ ఎక్స్పాన్షన్, దాన్ని వాడుకొని ప్రిడిక్ట్ చేస్తాం. ప్రిడిక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాము, కరెక్టర్ ఫార్ములా అనేది ఎలా డెవలప్ చేస్తామంటే న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా అందులో సబ్స్టిట్యూషన్ చేసి చివరికి ఏమొచ్చింది మనకి సింప్సన్స్ రూల్ వాడుకొని చేస్తాం. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి, మర్చిపోమాకండి. సో ఇక్కడ ప్రొసీజర్ చూడండి, యూజింగ్ పికాట్స్ మెథడ్ ఈ ప్రాబ్లంకి. సో ఇక్కడ అడిగింది ఏమంటే ఈ రేంజ్లో అడిగాడు, దీన్ని సాల్వ్ చేయండి అని అన్నాడు. సో వై ఆఫ్ అంటే నథింగ్ బట్ ఇదేమిది y1 అనుకోవాలి. యాక్చువల్గా చెప్పాలంటే ఇనిషియల్ చూడండిపా, y ఈక్వల్ టు y ఆఫ్ జీరో నథింగ్ బట్ అక్కడ y0 అని రాయాలి. ఎట్లన్నా రాసుకోవచ్చు. మనకి యాక్చువల్గా మనం నేర్చుకునేది ఏమంటే ఇక్కడ y0 అని నేర్చుకున్నాం, ఈ ప్లేస్లో y0 అని రాసాము. ఓకేనా, క్లియర్గా ఉండదు, y0 అని రాసాము. రైట్, టు గెట్ ది ఫస్ట్ అప్రాక్సిమేషన్ పుట్ y ఈక్వల్ టు 0 ఇన్ f ఆఫ్ x, y. f ఆఫ్ x, y అంటే ఇక్కడ ఉన్నది కదా, ఇదే f ఆఫ్ x, y. ఇందులో ఏం చేయాలా, y ఈక్వల్ టు 0 పెట్టాలి. ఎందుకు పెట్టాలి y ఈక్వల్ టు 0? ఇది ఆల్రెడీ ఇచ్చారు, ఇది y0 వాల్యూ, దాన్ని ఇక్కడ వేస్తాం. సో పెడితే మనకేమొస్తుందప్ప, f ఆఫ్ x, yలో y ఈక్వల్ టు 0 పెడితే ఓన్లీ x dx వస్తుంది, x dx వస్తుంది. y0 వాల్యూ ఇక్కడ 0, ఇక్కడ ఆల్రెడీ ఉంది, y0 వాల్యూ 0, ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0 టు x dx అని వస్తుంది. ఎందుకు ఇట్లా వచ్చింది అంటే ఏం చాలా, ఇది ఎట్లా వచ్చింది, పుట్ y ఈక్వల్ టు 0 లేదా ఒక్క నిమిషం దీన్ని ఇంకో రంగా చెప్తాను నేను. ఇది ఏం తప్ప అంటే x, 0 అది x, 0 వాల్యూ. ఓకేనా, x, లేదా ఇక్కడ y0 అని రాసేట్టుకుని రాయండి అప్ప, ఇంకో రంగా చెప్తానండు. ఇది మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు అది చెప్పేది. ఇక్కడ y0 అని, దట్ ఈజ్ f ఆఫ్ x, y0 వాల్యూ 0, నథింగ్ బట్ ఇది x. ఆ x అనేదాన్ని ఇక్కడ వేసుకున్నామా, ఇంటిగ్రేట్ ఫ్రమ్ 0 టు x, దట్ ఈజ్ x²/2, దాని వాల్యూ అంతే. సో ఇది ఫస్ట్ అప్రాక్సిమేషన్. నెక్స్ట్ టు ఫైండ్ సెకండ్ అప్రాక్సిమేషన్, దట్ ఈజ్ y2 అనేది ఏమొస్తుందా, ఇంటిగ్రేట్ ఫ్రమ్ 0 టు x. ఇది ఎట్లా వచ్చిందిరా, ఇది ఎట్లా వచ్చింది, x మైనస్ x²/4 అనేది ఎలా వచ్చిందంటే f ఆఫ్ x, ఇక్కడ ఏం రాయాలా, y1 రాయాలా, x, y1 అంటే x, y1 స్థానంలో y1 అంటే పైన కనుక్కున్నాం కదా, x²/2 అది వేయాలి ఇక్కడ, x²/2, దట్ ఈజ్ ఈక్వల్స్ టు, మీరే చెప్పండి, x మైనస్ ఇక్కడ ఉన్నా చూడండి x మైనస్ y² అన్నాడు. సో x మైనస్ y² అంటే x²/2 హోల్ స్క్వేర్, x⁴/4. ఆ విధంగా ఇక్కడ ఈ విషయం వచ్చింది. దీన్ని మళ్ళీ ఇంటిగ్రేట్ చేస్తాం, అది ఆన్సర్ దాని కదా. తర్వాత నెక్స్ట్ చూడండి y3 థర్డ్ అప్రాక్సిమేషన్ అంటే ఇది వచ్చింది. ఇది కూడా అంతే, సేమ్ ప్రొసీజర్. ఇదేం రాసాము, ఇది కూడా ఎట్లా వచ్చింది, అలా కన్ఫ్యూజ్ కావద్దండి. f ఆఫ్ x, y2 వాల్యూ, ఇది x, y2 వాల్యూ ఇక్కడ నేనేమైతే మార్క్ చేశానో అది y2 అంటే పైన రాస్తాం కదా, దాని అక్కడ సబ్స్టిట్యూషన్ చేశాం. సో దాన్ని సబ్స్టిట్యూషన్ చేసి దాన్ని ఇంటిగ్రేట్ చేస్తే ఇది మెటీరియల్ కాబట్టి నీకు 2కి వేశారు. బట్ దీన్ని మళ్ళీ ఏం చేయాలి, దీన్ని ఎక్స్పాండ్ చేయాలా, దీన్ని x²/2 మైనస్ x⁵5/20 దీన్ని ఎక్స్పాండ్ చేసి దాని తర్వాత ఇంటిగ్రేట్ చేస్తే వచ్చేటువంటిది ఇది. ఓకేనా, సో ఈ విధంగా y1, y2, y3 అనేటువంటి దాన్ని కనిపెట్టాలి, మర్చిపోమాకండి. ఓకేనా, ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0 టు x, f ఆఫ్ x, y0. నెక్స్ట్ దీని వాల్యూ ఏమి, y2 వాల్యూ, ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0 టు x, f ఆఫ్ x, y1. అట్లాగే f ఆఫ్ x, y2. ఈ విధంగా y1, y2, y3 కనుక్కోవడానికి దీన్ని వాడుకుంటాము. ఓకేనా, నౌ let us determine the starting values of Milnor method from choosing 1. ఇప్పుడు 1 అనే దాన్ని వాడుకొని h అనే ప్లేస్లో 0.2 పెట్టండి. అంటే చూసింగ్ అంటే మనం చూస్ చేసుకున్నాం మేడం, ఎక్కడో లేదు, చూస్ చేసుకున్నాం. సో ఏం చేద్దాము, x0 వాల్యూ, ఇప్పుడు x0 అంటే ఏమి, ఇది ఎట్లా వచ్చింది ఇలా చెప్పండి,
ఎక్స్ నాట్ అంటే ఏందమ్మా? ఆల్రెడీ 0 వాళ్ళు ఇచ్చేసారు కదా ఇది. ఓకే, ఎక్స్ నాట్ అనేది ఆల్రెడీ ఇచ్చేస్తుంది. ఒక టేబులర్ ఫామ్, మన టేబుల్ కూడా వేసుకున్నట్లే కదా, టేబుల్ కూడా వేసుకోవచ్చు మనం. ఇట్లా మనము ఇంతకుముందు మనం నేర్చుకునే విధంగా టేబుల్ కూడా వేసుకోవచ్చు. ఓకేనా, ఇలా టేబుల్ వేసుకొని కూడా నేర్చుకోవచ్చు. ఓకేనా, రైట్, బాగానే ఉంది. ఇది x1 అనేది ఎట్లా వచ్చింది? x1 అంటే ఏమి? x0 ప్లస్ హెచ్. x2 అంటే ఏమి? x0 ప్లస్ 2h. ఇక్కడ హెచ్ అంటే ఏమి? 0.2 మనం తీసుకున్నాం. ఆ విధంగా x1, x2, x3 వాల్యూస్ ఇక్కడ కనిపెడతాము. x1, x2, x3 వాల్యూస్ వచ్చేస్తే మళ్ళీ ఏం చేయాలా? ఈ x1, x2, x3 వాల్యూస్ ఇక్కడ పైన మనం రాసాం కదా, అందులో సబ్స్టిట్యూషన్ చేసుకొని చూడండి, మీకే తెలుస్తుంది. y1, y2, y3 వాల్యూస్. y1 అనేది ఇక్కడ y1 ఫార్ములాలో వేయండి. y1 ఫార్ములాలు అంటే, అరే నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? ఇక్కడ y1 అనేది ఎట్టొచ్చింది? ఇలా ఆన్సర్ y1 ఎట్టొచ్చింది? x1 అనే దాన్ని y1 ఫార్ములాలో వేయండి. y1 ఫార్ములా అంటే గమనించండి, y1 అంటే ఎంత? y1 ఎంత? x²/2 పైన ఉండదు చూడండి, x²/2, దట్ ఈస్ 0.04/2. ఓకేనా, నథింగ్ బట్ ఎంతది? 0.02. అదే ఇక్కడ వేసారు ఇక్కడ y1 స్థానంలో, అట్లాగే y2 స్థానంలో. గమనించుకోండి, ఈ ఫార్ములాస్ లో ఏమైతే మనం ఇక్కడ చెప్పుకుంటున్నామో, ఈ ఫార్ములాలో y2 దగ్గర, y3 దగ్గర ఆ కరస్పాండింగ్ x1, x2, x3 వాల్యూస్ ని సబ్స్టిట్యూషన్ చేసుకొని y1, y2, y3 వాల్యూస్ కనుక్కోవాలి. దాని తర్వాత f0 అని రాశారు. f0 అంటే ఇది చాలా బాగుంది మెటీరియల్, నీట్ గా నేర్చుకోండి. f0 అంటే ఏంద్రా? f0 అంటే ఏమి? ఏం చెప్పరు? f0 అంటే ఏంద్రా అయినా? ఏంది f0 అంటే? f ఆఫ్ x0, y0, అది ఇక్కడ ఉండేది. ఓకే, నెక్స్ట్ f1 అన్నాడు ఇక్కడ. f1 అంటే x0, చెప్పండి ఇక్కడ ఏం రాయాలా? వాట్ ఈజ్ సారీ, f1 అంటే ఏమి? x0 ప్లస్ h, y1, నథింగ్ బట్ ఏమిది? f ఆఫ్ x1, y1, అంతే కదా, f ఆఫ్ x1, y1 దాని వాల్యూ ఇది. అట్లాగే ఇది f ఆఫ్ x2, y2, ఇదేమో f ఆఫ్ x3, y3. ఓకేనా, ఆ విధంగా f0, f1, f2, f3 ఈ వాల్యూస్ అన్ని కూడా కనిపెడతాము. ఓకేనా, మిల్లింగ్ మెథడ్ లో ఫస్ట్ చేయాల్సిన పని ఏమి? ఫస్ట్ ఏం చేయాలా? దీన్ని వేసుకోవాలి. ఓకేనా, ఇది ఫార్ములా. ఇందులో స్టార్టింగ్ వాల్యూ 0 కాబట్టి ఎంతసేపు దాన్ని 0 వేయకుండా వదిలేస్తారు. ఇక్కడ y1, y2, y3 కనుక్కునే చోట 0 అనేది వేయలేదు. ఇంటిగ్రేషన్ 0 to x ఏం రాయాలిడా? ఇక్కడ నేను పక్కన రాసాను చూడండి, f ఆఫ్ x, y0, x, y1, x, y2. ఓకేనా, ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన ఫార్ములాస్ లో కూడా ఉంది. సో దాని ప్రకారంగా ఇది వర్క్ చేసుకోవాలి. నౌ ఈ విధంగా f0, f1, f2, f3 అన్ని కనిపెట్టేసిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దాము? ఈ ఫార్ములా వాడుకొని ఫోర్త్ వాల్యూ ప్రెడిక్టర్, యూజింగ్ ది ప్రెడిక్టర్ ఫార్ములా ఫైండ్ ఫోర్త్ అప్రాక్సిమేషన్. ఫోర్త్ అప్రాక్సిమేషన్ అంటే వైకి సంబంధించినటువంటి ఫోర్త్ వాల్యూని ప్రిడిక్ట్ చేస్తాం. దేని వాడుకొని? y1, y2, y3 వాల్యూస్ను వాడుకొని ఏం చేస్తాము? ఫోర్త్ వైకి సంబంధించినటువంటి ఫోర్త్ అప్రాక్సిమేషన్. ఇవన్నీ అప్రాక్సిమేషన్ వాల్యూస్. y1, y2, y3 అనేదంతా కూడా అప్రాక్సిమేషన్ వాల్యూస్. ఓకేనా, సో ఫోర్త్ అప్రాక్సిమేషన్ వాల్యూస్ ని ప్రిడిక్ట్ చేస్తాము. ప్రిడిక్ట్ చేసేదానికి ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేస్తే మనకేమొచ్చిందినా? చివరికి y4 యొక్క ప్రిడిక్టర్ వాల్యూ 0.3049 వచ్చింది. దీన్ని వాడుకొని f4 కనుక్కోవాలా. f4 ఎట్లా వస్తుందిరా?
చెప్పండి. F4 ఎట్లా వస్తుంది చెప్పండి అయ్యా. x4, y4. మరి x4 ఎట్టొచ్చింది? F4 అంటే f ఆఫ్ x4, y4. x4 ఎట్లొస్తుంది? ఇక్కడి నుంచేరా. x4 అంటే ఏమి? సారీ, x0 ప్లస్ 4h అది, దట్ ఈ 0.8 ఇది. ఓకేనా? ఇది f ఆఫ్ 0.8, y4 అంటే ఇక్కడ మీరు కనిపెట్టారు కదా, అది 0.3049. దీన్ని f ఆఫ్ x, y సబ్స్టిట్యూషన్ చేస్తే వచ్చేటువంటిది ఇది. ఓకేనా? అంటే ఎట్లా మీకు అర్థమైంది కదా? ఇది అర్థమైందరా జ్యోతి ప్రకాష్, హేమవతి? ఇది చాలా బాగుందిరా. మిల్లియన్ మెథడ్ కానీ, ఇప్పుడు యూలాస్ మెథడ్ కానీ, మోడిఫైడ్ యూలాస్ మెథడ్ కానీ, ఈవెన్ పెకాట్స్ మెథడ్ కానీ, తర్వాత నేను చెప్పుకున్నటువంటి ఆర్కే మెథడ్ కానీ, ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నటువంటి మిల్లియన్ మెథడ్, ప్రెడిక్టర్ కరెక్టర్ ఫార్ములా కానీ, ఇది చాలా బాగుంది ఈ మెటీరియల్. మీరు దీన్ని ఖచ్చితంగా 1-2 ప్రాబ్లమ్స్ నోట్ చేసుకుని నేర్చుకోండి. ఇది నేను మీకు క్లియర్గా చెప్తున్నాను. ఓకే, సో F4 అనేది ఇలా వస్తుంది. ఆ విధంగా ఇక్కడ వచ్చింది. ఇది డైరెక్ట్గా వేసారు కానీ F4 అనేది ఎలా వస్తుందంటే దీని నుంచి వస్తుంది మనకి. ನಾವು కరెక్టర్ ఫార్ములా అంటే సింప్సన్స్ రూల్ వాడుకుంటాం. అది ఎట్లా అంటే h/3 అంటే సింప్సన్స్ రూల్, ఏం లేదు. సింప్సన్స్ రూల్ ఎట్లా వస్తుంది? y2 అంటే y4 అన్నప్పుడు y2 నా 1 minute, 0.3049 y2 కాదే, ఇదేంద్రా y4 రావాలి కదరా. y4 ప్లస్ h/3 ఇంటూ f2 ప్లస్ 4f3 ప్లస్ f4. ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి. f2 ఉంది, పైన అంతా మనం వర్క్ చేసి పెట్టుకున్నాము. F4 వర్క్ చేసినాము, అందులో సబ్స్టిట్యూషన్ చేస్తే మనకు కరెక్టర్ ఫార్ములా వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. సో అలా ఇప్పుడు ఏమైంది, మనకు కరెక్టర్ ఫార్ములా కనిపెట్టాం, బాగానే ఉంది. అగైన్ యూజింగ్ కరెక్టర్ ఫార్ములా మళ్ళీ ఏం చేద్దాము, కరెక్టర్ ఫార్ములా వాడుకొని, ఓకే ఇది వచ్చింది కరెక్టర్ ఫార్ములా కరెంట్ వచ్చేసింది. ఓకేనా? కరెక్టర్ ఫార్ములా ప్రకారం ఇది వచ్చేసింది, బాగుంది. 0.3046 వచ్చింది. నౌ యూజింగ్ ప్రెడిక్టర్ ఫార్ములా అగైన్ మళ్ళీ దీన్ని వాడుకుంటాం, మళ్ళీ ఇక్కడ వాడతాం. గమనించండి. సో ఇక్కడ గమనించండి, ఎందుకు ఎంతవరకు ఇది ఆపాలి అంటే ఈ వాల్యూస్ కాన్స్టెంట్గా వచ్చేంతవరకు ఆపాలి. ఇది గమనించు, ఇది ఎంత ఉందిరా? 0.7925 ఇది ఎంత ఉందిరా? 7926. సో ఇంచుమించు దగ్గరగా ఉంది. కాబట్టి ఇది ఎంత? ఇది వైఫై యొక్క కరెక్టర్ ఫార్ములా ఇక్కడ వచ్చింది. రైట్ వైఫైకి సంబంధించిన కరెక్టర్ ఫార్ములా. రైట్, అర్థమైంది ఆ ప్రాబ్లము. సార్ చూడండి, కాన్స్టెంట్గా వచ్చేంత వరకు, దట్ ఈస్ చేంజ్ కానంత వరకు దాన్ని వేసుకుంటే వెళ్ళాలి. సరే, ఇంకో ప్రాబ్లం చూడండి. ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేయండి. నేను మెటీరియల్ ఆల్రెడీ దీన్ని పెట్టాను, నేను మళ్ళీ మీకు అర్థం కాదేమో అని మళ్ళీ నేను చెప్తున్నాను. ఇక్కడ చూడు, ఇది ఎంత సమస్య అంటేడా, ఈ ప్రాబ్లంలో మిక్సింగ్ ఇచ్చేసారు. మిక్సింగ్ అంటే 5xy' ప్లస్ y² - 2 ఇచ్చేసారు. y' ఈక్వల్ టు సంథింగ్ రాయలేదు, కాబట్టి దీని నుంచి y' వాల్యూ ఇలా రాసుకుంటాడు. అంటే ఎట్లా? 5xy' ఈక్వల్ టు 2 - y² అని. ఓకే, therefore దీని నుంచి y' ఈక్వల్ టు 2 - y² బై 5x. ఓకేనా? 2 - y² బై 5x. సో ఇట్లా కూడా మనము y' ని మనం ఐడెంటిఫై చేయాలా. ఓకేనా? నౌ ఇదేమో f ఆఫ్ x, y గుర్తుపెట్టుకోండి. ఇదేమో f ఆఫ్
ఎక్స్ కామా వై, వై అనేది లేదు, 0. వై ఉంది, సారీ. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా ఎన్, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాదు, ఇది కొంచెం మిస్టేక్ ఉంది. ఇదేం రావాలా, ఎక్స్ కామా వై, అది ఎక్స్ కామా వై అప్ప. నౌ ఇది ఇనిషియల్ వాల్యూ వాళ్ళు ఇచ్చేస్తుంటారు ఇక్కడ, అది ఇచ్చారా, ఎక్స్ నాట్ వాల్యూ 0, వై నాట్ వాల్యూ 1. ఇక్కడ ఏం కనపడలేదు నాకు, 7 ఉంది, సారీ. వై ఆఫ్ 4 ఈక్వల్ టు 1 అంటే దాని మీనింగ్ ఎక్స్ నాట్ వాల్యూ 0, వై నాట్ వాల్యూ, అవునా, ప్రాబ్లం ఇది. ఇక్కడ కొంచెం క్లారిటీ కనపడడం లేదు ఈ ప్రాబ్లంలో. ఎక్స్ నాట్ వాల్యూ 0 అంటే ఇట్లా ఇచ్చి ఉండాలి మీకు, వై ఆఫ్ 0 ఈక్వల్ టు 1 అని ఇవ్వాలి. ఇక్కడ మిస్ అయింది, ఇక్కడ మిస్ అయింది. సరే ఓకే, జస్ట్ చూడండి, ఇవన్నీ కూడా అదే టైప్ ప్రెడిక్టర్ కరెక్టర్ ఫార్ములాస్. ప్రాబ్లం రూపం మారిపోయిండొచ్చు కానీ చేసే విధానం మాత్రం ఒకటే. సో ఒకసారి మధ్యాహ్నము కనీసం రేపన్నా కూర్చొని ఖాళీగా ఉండే టైంలో ఈ మెథడ్ అనే దాన్ని అబ్జర్వ్ చేయండి, మీకు చాలా ఉపయోగపడుతుందిరా. ఆ ఫస్ట్ ఎగ్జాంపుల్ కొంచెం బాగా అబ్జర్వ్ చేయండి, మీకు చూపించినటువంటిది. తర్వాత ఇక్కడ చూడు, రంజుకుట మెథడ్ పైన మిల్లి ఇక్కడ 2 మిక్స్ చేశారు, ఇక్కడ జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఏం ప్రాబ్లం ఇది, యూజింగ్ రంజుకుట మెథడ్ ఆఫ్ ఆర్డర్ 4, ఫైండ్ వై ఫర్ x equal to 0.1, 0.2, 0.3 given that dy by dx equal to x plus y square y of 0. ఇది కండిషన్. ఇది కంటిన్యూ ది సొల్యూషన్ అట్ x equal to 0.4 యూజింగ్ మిల్నేట్స్ మెథడ్. ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ మిక్స్ చేసినారు. సో ఇక్కడ ఏమంటాడు, రంజుకుట మెథడ్ ఆఫ్ 4th ఆర్డర్ వాడుకొని ఫైండ్ ది వాల్యూ ఆఫ్ వై, దట్ ఈస్ సాల్వ్ చేయండి అంటున్నాడు. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ వై. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ కమా వై బాగానే ఉంది. వై ఆఫ్ టు ఫైండ్, ఇది నోట్ చేసి పెట్టండి 1 by 1. వై ఆఫ్ 0.1 వర్క్ చేసుకోవాలా. మళ్ళీ K1 K2 అంటే ఆర్కే మెథడ్ అంటే ఎంత కదా, K1 K2 K3 ఫార్ములాస్ వాడుకొని మనము ఆర్కే మెథడ్ దీన్ని మీకు అప్లై చేసి ఏమే. సో K1 K2 K3 వాల్యూస్ కనుక్కుంటాము. అక్కడ K1 కనుక్కున్నాము, ఇక్కడ K2 K3 K4 కనుక్కున్నాక దాని K వాల్యూ కనుక్కుంటాము. నెక్స్ట్ వై ఆఫ్ 0.4 అంటే మళ్ళీ ఫార్ములాలో ఏముంది, y0 ప్లస్ K, నథింగ్ బట్ y1 అని. సో ఈ విధంగా ఈ వాల్యూ కనుక్కుంటాం, ఓకేనా. దాని తర్వాత జస్ట్ చూడండి, దాని తర్వాత నెక్స్ట్ వాల్యూ కనుక్కోవాలి, దట్ ఈస్ టు ఫైండ్ వై ఆఫ్ 0.2. వై ఆఫ్ 0.2 కనుక్కోవడానికి మళ్ళీ మన దగ్గర ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి, x1 వాల్యూ ఉంది, y1 వాల్యూ ఉంది, h వాల్యూ ఉంది. సో అగైన్ K1 K2 K3 ఈ కరస్పాండింగ్ ఫార్ములాస్ వాడుకొని K1 K2 K3 కనుక్కోవాలి. సో మర్చిపోద్దండి, మెథడ్ గమనించండి, మర్చిపోద్దండి దయచేసి. ఇది చాలా బాగా, ఈ ప్రాబ్లం కూడా నోట్ చేసుకోండి. ఇలా 2 ప్రాబ్లమ్స్ మిక్స్ చేసి ఉంది. సో ఈ ప్రాబ్లం కూడా నోట్ చేసుకోండి. సో ఫైనల్గా ఏమొచ్చిందయ్యా, ఇది ఫార్ములా, దీని నుంచి వై ఆఫ్ 0.2 యొక్క వాల్యూ ఇది. అట్లాగే 0.3కి సంబంధించింది కూడా మళ్ళీ 0.3కి సంబంధించిన వాల్యూ కనుక్కోవాలంటే మళ్ళీ మనకేం కావాలా, x2 కావాలి, y2 కావాలి. ఇంతకుముందు x1 y1 వాడుకున్నాము, ఇది x2 y2, హెచ్ అనేది మామూలే. సో దీన్ని వాడుకొని K1 K2 K3 ఎక్సెట్రా అన్ని వాల్యూస్ కనుక్కుంటాము. మళ్ళీ K కనుక్కుంటాము, ఓకే. గమనించండి, K కనుక్కుంటాము. K కనుక్కున్నాక నెక్స్ట్ ఫైనల్గా ఓకే ఇది కనిపెడతాం. దట్ ఈజ్ ఇప్పుడు మనకి ఏమేమి వచ్చిందంటే వై ఆఫ్ 0.1 తెలుసు, వై ఆఫ్ 0.2 తెలుసు, వై ఆఫ్ 0.3 తెలుసు. ఈ వాల్యూస్ అన్నీ కూడా ఆర్కే మెథడ్ ప్రకారంగా కనిపెడతాం. ఇది వాళ్ళు అడిగింది. నౌ ఇప్పుడు ఏం చేయాలన్నా, దీనికి మిల్లే మెథడ్ కూడా అప్లై చేసి ప్రెడిక్టర్ కరెక్టర్ ఫార్ములాని అప్లై చేసి కనుక్కోండి అని అన్నాడు. సో ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి. అంటే ఆల్రెడీ ఆర్కే మెథడ్ ప్రకారంగా ఇక్కడ గమనించండి, మీకు తెలుస్తుంది 1.504
ఇది 7 ఉండేదే ఇది 1.5049 ఇది వేసేటువంటి వేసుకోండి 5049. అట్లాగే ఇది y2 ఆల్రెడీ ఆర్కే మెథడ్ ప్రకారం కనుక్కుంటాము, ఇది కూడా ఆర్కే మెథడ్ ప్రకారం కనుక్కుంటాం. ఈ మూడింటిని కూడా ఆర్కే మెథడ్ ప్రకారంగా కనుక్కుంటాం. ఓకేనా. నెక్స్ట్ ఇవి మాత్రం మళ్ళీ మనం కనిపెట్టాలి. మిల్లే మెథడ్ ప్రకారం అన్నప్పుడు ఇవి మళ్ళీ కనుక్కోవాలి. ఎలా వస్తుంది ఇది మీకు మళ్ళీ డౌట్ రాకూడదు. x0, y0 అని ఇంకేం లేదు. ఇదేమొస్తుంది f(x1, y1). ఓకేనా. ఇది f(x2, y2) అండ్ సో ఆన్ f(x3, y3). ఈ ఫార్ములాస్ దట్ ఈస్ f(xy) అనేది మీ దగ్గర ఆల్రెడీ ఉంది. దీన్ని వాడుకొని ఇది f0, f2, f3 వాల్యూస్ అన్ని కనిపెడతాం. తర్వాత ప్రెడిక్టెడ్ ఫార్ములా, ఇది మనకు తెలిసిందే. ప్రెడిక్టెడ్ ఫార్ములా వాడుకొని y4కి సంబంధించినటువంటి ప్రెడిక్టెడ్ వాల్యూ కనుక్కుంటాము. ప్రెడిక్టెడ్ వాల్యూ వచ్చేసిన తర్వాత అగైన్ f4 కావాలి. f4 అనేది ఎట్లా వస్తుంది మళ్ళీ మర్చిపోవద్దండి. x4, y4. ఇక్కడ y4 అంటే ఇక్కడ మీరు కనిపెట్టినట్టు y4 ఇక్కడ వాడుకొని చేస్తాం. ఓకేనా. చూడండి. సో ఇదేమో మిల్లే మెథడ్ ప్రకారంగా ప్రెడిక్ట్ చేసాం. ఏది y4 సంబంధించిన వాల్యూని, y4 యొక్క వాల్యూని ప్రిడిక్ట్ చేసాం. ఆల్రెడీ y1, y2, y3 అంతా కూడా దేని ప్రకారం కనుక్కున్నాము, ఆర్కే మెథడ్ ప్రకారం కనుక్కున్నాము. y4 మాత్రము మిల్లే మెథడ్ ప్రకారంగా ప్రెడిక్ట్ చేసాము. ప్రెడిక్ట్ చేస్తే దాని నుంచి f4 కనుక్కుంటాము. నవ్వు కరెక్టర్ ఫార్ములా వాడుకొని అది కరెక్టా కాదా చెక్ చేసుకుంటాం. y4 మనం కనిపెట్టినటువంటి y4 అనేది కరెక్టా కాదా చెక్ చేసుకుంటాం. జస్ట్ చూడండి, ఈ కరెక్టర్ ఫార్ములాలో ఎంత వచ్చింది ఈ వాల్యూస్ అబ్జర్వ్ చేయండి. 1.8397. నెక్స్ట్ వచ్చిందిరా అగైన్ మళ్ళీ కరెక్టర్ ఫార్ములా వాడుకున్నాడు 1.8391. సేమ్ ఫార్ములాని పైన ఏమవుతుందో ఉందో ఈ ఫార్ములాను వాడుకొని వర్క్ చేశాడు. అంటే ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఏం మార్చేస్తారు, ఏం మారుస్తారు. ఇక్కడ f4 కనుక్కుంటాం. y4 యొక్క కరెక్టర్ ఫార్ములా కనుక్కున్నాక f4 కనుక్కుంటాము. ఇప్పుడు f4 ఈ ఫార్ములాలో f4 స్థానంలో దీన్ని వాడుకుంటాం, ఇక్కడ వేస్తాం. నెక్స్ట్ ఈ f4 బాగానే ఉంది. మళ్ళీ ఇక్కడ ఇది వచ్చింది మనకి f4. ఆ f4 మళ్ళీ ఇక్కడ వేసుకుంటాం. సో ఇక్కడ ఏమైతుందంటే చివరికి మీకు జస్ట్ అబ్జర్వ్ చేయండి, 1.8391 పైన ఉంది ఈ కరెక్టర్ ఫార్ములాలో. y4 యొక్క నెక్స్ట్ వాల్యూ 1.8392 ఉంది. సో జస్ట్ ఓన్లీ 0.1 మాత్రమే, 0.001 మాత్రమే తేడా. హెన్స్ వీళ్ళు ఏం చేశారు, ఫైనల్ ఆన్సర్ 1.8391. సో ఈ ప్రాబ్లము మర్చిపోకుండా నేర్చుకోండి. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్గా ఈ ప్రాబ్లం మీకు పేజ్ నెంబర్ ఏం చెప్పాలి, పేజ్ నెంబర్ 37లో ఉంటుంది. నేను ఇచ్చినటువంటి మెటీరియల్లో పేజ్ నెంబర్ 37లో ఉండాలి. నోట్ చేసి పెట్టుకోండి. అట్లాగే ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఇచ్చారు, అది కూడా వర్క్ చేయండి. చూడు ఇక్కడ ఇప్పుడు మనం డిస్కస్ చేసిన అదే మోడలే ఇది. ఈ పైన డిస్కస్ చేసామే అదే మోడలే. సో దాని ప్రకారంగా కూడా ఇది ట్రై చేయండి. ఈ ప్రాబ్లమ్ని ట్రై చేయండి. కనీసం ఈ పైన ఉండేటువంటి ఆ ప్రాబ్లమ్ అన్నా నేర్చుకోండి దయచేసి. ఓకేనా. మీకు యాడమ్ ఫోర్త్ అనేది ఒకవేళ కావాలంటే మధ్యాహ్నం డిస్కస్ చేద్దాం, నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. లేదు వద్దులేదు సార్ అనుకుంటే వదిలేద్దాం. సో మనకి సిలబస్లో అయితే నాకు కనపడలేదు, మీరు చూడండి ఒకవేళ ఉందా లేదా. ఓకే. సో సేపు డిస్కస్ చేసినటువంటి లాస్ట్ ఎగ్జాంపుల్ని దయచేసి ఈ ప్రాబ్లం అయితే ఖచ్చితంగా నేర్చుకోండి, మర్చిపోమాకండి. ఈ ప్రాబ్లంని ఖచ్చితంగా నేర్చుకోండి. ఓకేనా. ఈ ప్రాబ్లం నేర్చుకుంటారా, నేను మళ్ళీ చెప్తున్నాను. ఈ ప్రాబ్లంని నేర్చుకోండి. ఇది మీకు అర్థమైతే ఆర్కే మెథడ్ అర్థమవుతుంది, మిల్లే మెథడ్ రెండు అర్థమవుతుంది. సో మర్చిపోకుండా ఈ ప్రాబ్లంని ఖచ్చితంగా కాపీ చేసుకోండి. పేజ్ నెంబర్ 35లో ఉంది. ఓకే. ఆపేస్తానప్ప. మీకు దీనదయాల్ సార్ క్లాస్ అయితే 5వ తేదీ వరకు ఉండదు.
ఆయన క్లాసులు ఓపెన్ ఎలెక్టివ్ ఉండదు, క్లస్టర్ కూడా ఉండదు. సో ఓన్లీ నా క్లాస్ మాత్రమే ఉంటుంది 5వ తేదీ వరకు. అటు ఆయన క్లాస్లో మీకు టైం దొరికితే కొంచెం ప్రిపేర్ కండి, ఏదైనా టైం అంటే ఇట్లా నోట్స్ తయారు చేయడం ఏదో ఒకటి కూడా ప్రిపేర్ కండి. ఓకేనా? సార్ ఎగ్జామినేషన్ డ్యూటీలో ఉన్నాడు. దీంట్లో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఆపేసినా? రైట్. ఓకే సార్.